ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలోని 44వ నామం నఖదీధితి సంచన్న నమజ్జన తమోగుణ. ఇది మొత్తం 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు నఖధీతితి సంచన్న నమజ్జనతమో గుణాయై నమః అని చెప్పాలి. ఓం నఖధీతితి సంచన్న నమజ్జనతమో గుణాయై నమః. ఓం నఖదీధితి 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 సంచన్న నమజ్జనతమో గుణాయై నమః. నఖ అంటే గోళ్ల యొక్క, దీధితి అంటే కాంతుల చేత, సంచన్న చక్కగా కప్పివేయబడిన, నమత్ అంటే నమస్కరించుచున్న, జనుల యొక్క తమోగుణ అజ్ఞానం కలది. ఈ అర్థాల వరుసను సరిగా అర్థం చేసుకోవాలి. లేకపోతే అమ్మవారు అజ్ఞానం కలది ఏమిటా అన్న అర్థం అనిపిస్తుంది. అమ్మవారి పాదాలకు కిరీటాలతో దేవతామూర్తులందరూ నమస్కరిస్తూ ఉన్నప్పుడు వారి కిరీటాల్లో పొదగబడిన వివిధ రత్నాలు అమ్మవారి పాదాలకు ఉండే గోళ్లకు తగిలి ఆ గోళ్లు సానబెట్టినట్లు అవుతాయి. సహజంగానే కాంతులు విరజిమ్మే అమ్మవారి కాళిగోళ్ళు ఇప్పుడు మరింత ప్రకాశవంతంగా కాంతులు విరజిమ్ముతాయి. అలాంటి గోళ్లు కలిగిన అమ్మవారి పాదాలకు శిరస్సు వంచి ప్రణమిల్లే వారికి వారి అజ్ఞాన తిమిరాన్ని పటాపంచలు చేయగల ప్రజ్ఞాన కాంతులు అమ్మవారు పాద నఖాలకు ఉండవా మరి? అమ్మవారి పాదాలు షట్చక్రాలకు పైన ఉండి చక్రాలపై అనంతమైన అమృత కిరణాలను వర్షిస్తాయి. అయితే ఆ కిరణాల్లో అగ్నికి సంబంధించినమైనవి 108, సూర్య సంబంధమైనవి 116, చంద్ర సంబంధమైనవి 136 చొప్పున మొత్తం 360 కిరణాలు మాత్రమే ఈ షట్చక్రాలు గ్రహిస్తాయి. ఈ 360 కిరణాలే సంవత్సరానికి రోజులు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఈ విషయాలు సుధాధారాసారై చరణయుగలాంతర్విగలితైః అనే 10వ శ్లోకంలోనూ, క్షితౌ షట్పంచాశత్ అన్న 14వ శ్లోకంలోనూ వివరిస్తారు. తమను నమస్కరించు జనుల యొక్క అజ్ఞానము అను చీకటిని పోగొట్టగల కాళిగోళ్ల కాంతులు కలది అని ఈ నామానికి అర్థం. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.